జమీందారులు, ఇనాందారులు వీరి వద్ద మాత్రమే భూమి ఉండేది. సామాన్యమైనటువంటి రైతుల దగ్గర, బీదల దగ్గర భూమి ఉండేది కాదు. వ్యవసాయానికి కూడా ఆనాడు వచ్చినటువంటి ప్రజాప్రభుత్వాలు అటు జమీందారు వ్యవస్థలను రద్దు చేశాయి, ఇనాములు రద్దు చేశారు, ఎస్టేట్లు రద్దు చేశారు. ఉన్నటువంటి భూమిని అందుబాటులోకి వచ్చినటువంటి భూమిని ప్రజలకు ఇవ్వాలి అన్నటువంటిది పెట్టుకుని పంపిణీ చేసే కార్యక్రమం చేశారు. ఆనాటికి ఈనాటికి ఈ సమాజంలో ఉండేటువంటి గొప్ప విషయం ఏంటంటే భూమి గలవానికి ఒక హోదా ఉంది సమాజంలో. ఒకటి ఉపాధి కలిగించడమే కాకుండా అతనికి ఇస్తున్నటువంటి హోదా కూడా భూమి ద్వారా ఇస్తున్నామన్నటువంటి సంతృప్తి ప్రభుత్వాలకు ఉండేది, సమాజంలో వాళ్ళకు లభించేది. ఈ నేపథ్యంలో ఇచ్చినటువంటి భూమి 52 నుంచి 54 వరకు ఇచ్చినటువంటి భూమి గలవారుగా వారి హోదాలను పెంచడానికి ప్రభుత్వం భూమి పంపిణీ చేస్తుంటే వాళ్ళు భూమి అమ్మేస్తుండేవారు. ఇంత చైతన్యం అన్నాడు లేదు. ప్రభుత్వం ఇచ్చిన భూమే కదా అమ్మేద్దాం మనం అని చెప్పి అమ్మేసే కార్యక్రమం జరుగుతుంటే మళ్ళీ ఆనాడు పెద్దలు 54లో ఒక చిన్న అమెండ్మెంట్ చేశారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి పొందినటువంటి వ్యక్తి అమ్ముకోవడానికి వీల్లేదు అని ఒక ఆర్డర్ని ఇవ్వడం జరిగింది. అంటే ఉద్దేశం ఏంటి? భూమి ఇవ్వడం ద్వారా హోదా ఇవ్వాలి, అమ్ముకునే హక్కు ఇవ్వాలి. కానీ వీళ్ళు వెంటనే అమ్మేస్తున్నారు. వీళ్ళలో ఉండేటువంటి నిరక్షరాస్యత, బేదరికము, ఆనాడు సమాజంలో ఉండేటువంటి పెత్తందారుల తాలూకా ప్రభావం వలన భూమి ఎవరి దగ్గర ఉండడం లేదు కనుక మనం ఈ నిబంధన పెడదామని చెప్పి ఆ నిబంధన పెట్టి ఆపడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఎంత భూమి ఇస్తున్నా మళ్ళీ అది వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోతున్నటువంటి పని జరుగుతూ ఉంటే సమగ్రమైనటువంటి చట్టం ఆనాడు శాసనసభ 1977లో పిఓటి యాక్ట్ని తీసుకురావడం జరిగింది, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్. ఈ ట్రాన్స్ఫర్ యాక్ట్ ఏం చెప్తుందంటే సెక్షన్ 1లోనే చెప్తుంది ఎలాంటి క్రయ విక్రయాలు దీంట్లో చెల్లవు, నల్ అండ్ వైడ్ అని చెప్పేసింది. ఆ వెళ్తూ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేదవాళ్ళకి ఇచ్చిన భూమి ఒకవేళ ఎవరైనా దౌర్జన్యం చేసి లాక్కున్నా క్రయ విక్రయాలు జరగవు, సరే కదా. మళ్ళీ అది ప్రభుత్వం దృష్టికి వస్తే ప్రభుత్వం దాన్ని తీసుకుని మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మళ్ళీ పట్టా ఇచ్చేటువంటి ఏర్పాటు ఆ చట్టంలో పెట్టడం జరిగింది, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్లో. ఇవన్నీ చట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వాలే తెచ్చాయి ఆనాడు కూడా, 77 వరకు కూడా. భూమిని పేదవాళ్ళకు పంపిణీ చేసి తద్వారా వాడి హోదాను పెంచి వాడి ఆదాయాన్ని పెంచి సమాజంలో ఉండేటువంటి తారతమ్యాలు తగ్గించడానికి చేసినటువంటి పెద్ద ప్రయత్నం, సంస్కరణ. తరువాత 83 తర్వాత వేరే ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 19లో అధికారంలోకి వచ్చేంత వరకు మరెవరు ఏ సంస్కరణ తీసుకురాలే. అంటే బీదవాళ్ళ ప్రయోజనాల కోసం భూమికి సంబంధించినటువంటి సంస్కరణ ఏది తేకపోగా భూమికి సంబంధించినటువంటి ఇతర సమస్యలు కోకొల్లలుగా మిగిలిపోయినాయి. ఉదాహరణకు ఎవరి భూమి ఏదో గుర్తించలేనటువంటి పరిస్థితి, ఆ వివాదం కోర్టుల్లో సంవత్సరాల తరబడి నడుస్తూ ఉండడం, తద్వారా ఈనాడున్నటువంటి వ్యవస్థలో ధనవంతుడికి మాత్రమే సరైనటువంటి న్యాయం లభించేటువంటి పద్ధతులు నెలకొన్న నేపథ్యంలో కోర్టుల్లో దశాబ్దాల తరబడి వివాదాలని పరిష్కరించుకోలేక విసిగిపోయి
పెట్టుబడి పెట్టలేక కారు చౌకగా భూములు అమ్మేసేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కూడా నెలకొంది. అనేకమైనటువంటి భూములు ఎవరివో తెలియనటువంటి పరిస్థితి. ఉదాహరణకు చుక్కల భూములు. ఏమిటి చుక్కల భూములు? బ్రిటిషర్సు 100 సంవత్సరాల క్రితము ఈ రాష్ట్రంలో సర్వే నిర్వహించినప్పుడు ఆనాడు భూమి కలిగినటువంటి భూమి కలిగినటువంటి రైతు తెలియకో అమాయకత్వం వలనో ఆబ్సెంట్ అవ్వడం వలనో వారు సర్వే చేసినప్పుడు చుక్కలు పెట్టేశారు. ఆ భూమి ఎవరిదో తెలియక. అదంతే. అప్పటి నుంచి మళ్ళీ సర్వే జరగలేదు. చుక్కల భూములని ఆ భూములేమో ఎవరికి హక్కులు ఇవ్వబడలేదు. ఆ ఆస్తి మీద ప్రభుత్వం, బ్యాంకులు ఎలాంటి రుణాలు ఇవ్వబడలేదు. అలాగ ఉండిపోయినాయి. అలాగలే లంక భూములు. లంకల్లో ఇచ్చినటువంటి భూములకి పట్టాలు ఇచ్చే పరిస్థితి లేదు. అనాధీనం అనేటువంటి భూములు ఆ ఖాతాలో అనాధీనం అని రాశారు అంతే. ఆ రైతే గడిచిన కొన్ని దశాబ్దాల నుంచి దాన్ని పండించుకుంటున్నాడు, వాళ్ళకి పట్టాలు ఇవ్వరు. ఇలాంటివేవి పేదవాళ్ళకు సంబంధించినటువంటి నిర్ణయాలు మళ్ళీ మధ్యన జరగల. ఆ ముందు జరిగినటువంటి పేదవాళ్ళకు జరిగినటువంటి రెవెన్యూ సంస్కరణలో పేదల వైపు ఇచ్చినటువంటి సంస్కరణలు ఏవైతే దాని తర్వాత ఎవరు ఏమి చేపట్టలే. 19లో ఏర్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అంటే మేమందరం క్యాబినెట్లో ఉన్నటువంటి ప్రభుత్వం, మళ్ళీ పెద్ద ఎత్తున రెవెన్యూ సంస్కరణల్ని చేపట్టింది. ఆ చుక్కల భూముల్ని 2019 వరకు నుంచి 12 సంవత్సరాలు అంతకుముందు ఆ భూమిపైన ఉన్నటువంటి రైతులకి పట్టాలిచ్చే కార్యక్రమం చేశాం. ఇది ఒక గొప్ప నిర్ణయం. 100 సంవత్సరాలు పరిష్కరించబడినటువంటి సమస్య జగన్మోహన్ రెడ్డి నిర్ణయం వల్ల జరిగింది. అది ఎవరికి నష్టం? దీనివల్ల ఆ బ్యాంకుల్లో ఆ ఆస్తిని బ్యాంకుల్లో కుదురుపెట్టడానికి అవకాశం వచ్చింది. పెట్టుబడి వచ్చింది. ఆ పెట్టుబడి మార్కెట్లో మళ్ళీ పెట్టుబడి పెట్టడానికి అవకాశం వచ్చింది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, కొంతమందికి ఉపాధి లభించింది. ఈనాడు ప్రభుత్వం అందిస్తున్న సహాయం వాళ్ళకి అంతూ ఉంది. ఏమిటట ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వానికి అభ్యంతరం? నేను ముందే చెప్పాను, 52 నుంచి భూములు ఇచ్చినప్పుడు, మొదటిసారి భూములు పంపిణీ బీదవాళ్ళకి చేసినప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచించింది? భూమి ఇద్దామని ఇచ్చింది. అంటే సాగు చేసుకునే హక్కు, అమ్ముకునే హక్కు అన్నీ ఇచ్చింది, హోదా పెంచాలని. కానీ ఆవేళ అజ్ఞానం ఉండడం వలన, చైతన్యం లేకపోవడం వలన, సమాజంలో ఇతరుల పెత్తనం బాగా సాగుతున్న రోజుల్లో ఆ భూమి ఆ నిరుపేద నిలుపుకునే పరిస్థితి లేదు కనుక 54లో అమ్ముకోవడానికి వీల్లేదని చెప్పారు. 77లో ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ని తెచ్చి అమ్మడానికి కొనడానికి వీల్లేదని పెట్టారు. కానీ ప్రభుత్వ ఆలోచన మాత్రం అన్ని హక్కులతో కలిపి వాడి హోదా పెంచాలన్నదే ఒరిజినల్ ఆలోచన ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం. 52 తర్వాత ఈవేళ, అంటే 19లో ఏర్పడినటువంటి ప్రభుత్వం అనేక ప్రాంతాల నుంచి ఇప్పుడు మేమందరం భూమి పొందినటువంటి బీదవాళ్ళందరం పిల్లలను చదువుకునే అవకాశం వచ్చింది. ఈ 70-80 సంవత్సరాల్లో అనేక ఉపాధి మార్గాలు వచ్చాయి. దానికి పెట్టుబడి అవసరం పడుతుంది. మా దగ్గర ఉన్నటువంటి భూమి కేవలం వ్యవసాయం తప్ప ఇతర అవసరాలకు పనికిరావడం లేదు. మాకు అది అమ్ముకోవడానికి అవకాశం ఇస్తే అవసరమైన దగ్గర అమ్ముకుని ఆ పెట్టుబడిని మా పిల్లల యొక్క ఇతర ఉపాధి అవకాశాల కోసం పెట్టుబడి పెట్టే వీలు పడుతుందని చెప్పి కోరితే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దానికి పెద్ద ఎక్సర్సైజ్ చేశాం. తమిళనాడు వెళ్ళాం, స్టడీ చేసాం. కర్ణాటక వెళ్ళాం, స్టడీ చేసాం. అన్ని రాష్ట్రాల్లో కొంత భూములు ఇచ్చినటువంటివి క్రయ విక్రయాలు జరపడానికి అవకాశం ఇచ్చిన సందర్భంలో మన రాష్ట్రంలో కూడా ఈ దృష్టిలో పెట్టుకొని దేశంలో ఈ 70 సంవత్సరాల్లో ఇతర ఉపాధి మార్గాలు కూడా వచ్చినందువలన ఈ పేద కుటుంబాలు అందులో కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంది కనుక ఒక వ్యవసాయమే కాకుండా దీనికి కూడా ఉపయోగపడేటట్టుగా ఒక చట్టాన్ని నేనే అమెండ్ చేశాను. యాజ్ రెవెన్యూ మినిస్టర్ నేనే అమెండ్ చేసి ఆ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ క్యాబినెట్ యాక్సెప్ట్ చేస్తే ఆ రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం.
అదేమిటంటే తప్పు. మీరు ఎందుకు ఆపేశారు? సంవత్సరంన్నర అయింది దాన్ని ఆపారు. అంటే ఈ రాష్ట్రంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఇంతకాలం తర్వాత జగన్మోహన్ రెడ్డికి తప్ప ఒక్క రెవెన్యూ సంస్కరణ బీద ప్రజలకు, సామాన్యమైన రైతులకు ఉపయోగపడే ఏ నిర్ణయమైనా, ఏ చట్టమైనా మీ ప్రభుత్వం తేగలిసిందా? మీరే రెవెన్యూ మంత్రిగా చేశారు, ముఖ్యమంత్రిగా 4 సార్లు చేశానంటారు. మీరు చూసుకోండి మీ ట్రాక్ రికార్డు. ఒక్క నిర్ణయం అయినా మీరు బీదలకు అనుగుణంగా చేయగలిసారా? చెప్పండి, చేస్తే చెప్పండి. చేయలేకపోయినారు. ఉదాహరణకు సర్వే. మన రాష్ట్రంలో సర్వే బ్రిటిషర్స్ ఉన్నప్పుడు మాత్రమే జరిగింది. ఏ మాటకు ఆ మాట బ్రిటిషర్స్ చేసినటువంటి రికార్డు చాలా పర్ఫెక్ట్గా చేశారు. ఆనాడు రోడ్లు లేవు, ఇంత టెక్నాలజీ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు, ఏం లేకపోయినా ఆనాడు అంత చక్కనైన రికార్డు రూపొందించారు. 100 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనం సర్వే కూడా జరుపుకోలేనటువంటి దిక్కుమాలిన పరిస్థితుల్లో ఉంటే మీరు ఇన్నిసార్లు మీరు రెవెన్యూ మినిస్టర్ చేశారు, ముఖ్యమంత్రి చేశారు, ఇన్నిసార్లు అవకాశం వచ్చిందన్నారు, చేయగలుగుతున్నారా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యుత్తమమైనటువంటి టెక్నాలజీని తీసుకొని సర్వేని బిగిన్ చేశారు. సుమారు 10,000 రెవెన్యూ విలేజ్ని సర్వే కంప్లీట్ చేయడం జరిగింది. మీరు ఆ సర్వే జరిగిన గ్రామంలో వెళ్ళి అడగండి. ఒకటి అరా ఎక్కడైనా తప్పులుంటే రెక్టిఫై చేసుకునే అవకాశం ఆ ప్రాసెస్లో ఉంది. అపీల్స్ ఉన్నాయి, అపీల్స్లో చేస్తారు. మీరు చేయలేకపోయినారు కదా. సర్వే ద్వారా ఈవేళ పర్ఫెక్ట్గా రికార్డు తయారైనటువంటి రైతులను అడగండి. మీరు ఎంత సంతోషంతో ఉన్నారు వాళ్ళు. ఎందుకు సంవత్సరంన్నర మీరు ఇప్పుడు ఏమీ చేయలేకపోయినారు? మీ సంవత్సరంన్నర కాలంలో మీరు చేసింది ఏంటంటే ఇతరుల దగ్గర ఉన్నటువంటి భూమిని లాక్కొని ధనవంతులకు ఇచ్చే కార్యక్రమం చేశారు. మీ చేతిలో పెట్టుకున్నారు భూమి అంతా. పెట్టుకొని ఇప్పుడు మార్కెట్ వాల్యూస్ని ఇప్పుడు రివైవ్ చేయండి అని అంటుంది. ఏం మార్కెట్ వాల్యూస్? ఎవరికి సంబంధించింది? మీ దగ్గర పెట్టుకున్నటువంటి భూమికి ప్రభుత్వం వద్దకు లాక్కొని ప్రజల దగ్గర లేకుండా ఉన్నప్పుడు మార్కెట్ వాల్యూని పెంచి ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారు? ఎవరికి మేలు జరిగేటువంటి నిర్ణయాలు ఇవన్నీ? ఒక్క సందర్భంలోనైనా పేద ప్రజలకి, సామాన్య రైతులకి, భూమి గల వాళ్ళకి ఎక్కడైనా మేలు జరిగినటువంటి నిర్ణయం మీరు చేయగలిసినారా? ఎన్ని చేశాము? జగన్మోహన్ రెడ్డి కాలంలో ఆనాడు ప్రభుత్వాలు వదిలేస్తే మళ్ళీ తర్వాత 77 తర్వాత ఒక సంస్కరణ వచ్చిన తర్వాత మళ్ళీ 2020 వరకు ఇన్ని సంస్కరణలు జగన్మోహన్ రెడ్డి చేసిన సంస్కరణలు. అంటే సంస్కరణ ప్రతిదీ కూడా సామాన్యమైనటువంటి రైతాంగానికి, సామాన్యమైనటువంటి భూమి గలవాళ్ళ వారికి, నిరుపేదలైనటువంటి రైతులకు ఉపయోగపడేవి. అవన్నీ మీరు వక్రీకరించి ఎలక్షన్స్లో ఓట్లు మీరు సంపాదించవచ్చు. కానీ మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, ఏ ఒక్క సంస్కరణ అయినా ప్రజలకు సంబంధించి చేయగలిసినారా? చెప్పండి. మీరు ఈవేళ చెప్పండి. ఒక డయాస్ మీదకి రమ్మంటే నేను వస్తాను. మీరు చెప్పండి, మీరు చెప్పిన సంస్కరణ ఏంటి? ఉన్నటువంటి భూమి వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమి కింద మార్పు చేస్తే మన దగ్గర రికార్డు లేని అయోమయ పరిస్థితి ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటికీ. అలాగే గ్రామ కంటాలు, దానికి సంబంధించి కూడా ఏ రికార్డు లేకపోతే దానికి ఒక ఫెసిలిటీ మేము వచ్చిన తర్వాత కల్పించినాం. ఒక సర్టిఫికెట్ ఇచ్చి భూమి హోదాదారు ఇతనే అని చెప్పి అతను బ్యాంకులకు పోయినా ఇతర అవసరాలకు పోయినా ఉపయోగపడేటట్టుగా ఒక సర్టిఫికెట్ ఇచ్చేటువంటి అవకాశాన్ని కల్పించినాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు అన్ని 22A రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఉన్నటువంటి ఒక నోటిఫికేషన్ పెట్టేసి అన్నీ గందరగోళం సృష్టించారు రాష్ట్రం అంతా. మేము ప్రయత్నం చేసాం, చాలా వరకు ఇవ్వడానికి ప్రయత్నం చేసాం. మీరు కేసులు పెట్టి అధికారుల్ని బెదిరించేసినందువలన ఏ ఒక్క అధికారి 22A నుంచి ప్రాసెస్ చేసి ఇవ్వడానికి వీల్లేనటువంటి పరిస్థితుల్లో భయపడిపోయి ఆగిపోయినారు. అన్నీ మేము రిలాక్స్ చేసి ప్రతి జిల్లాలో మానిటర్ చేసినా, ఎంత ఒత్తిడి పెట్టినా చేయలేని పరిస్థితిని క్రియేట్ చేసినారు. ఈవేళ మీరు 22Aలో పెట్టడం అంటే ఏంటంటది? ఆ భూమికి పూర్తిగా ప్రభుత్వ భూమి, ఇంట్రెస్ట్ ఉందని చెప్తూ ఏమీ కార్యక్రమాలు జరగకంట. అది ఎన్ని సంవత్సరాలు పెడతారు అలా?
ఎంతమంది గగ్గోలు పెడుతున్నారు, ఎంతమంది బాధపడుతున్నారు. మీరు చేసిన ప్రయత్నం ఏంటి? ఇప్పుడు పోనీ ఈ సంవత్సరాల్లో మీరు చేసిన ప్రయత్నం ఏంటి? ఏ అధికారైనా మీరు చెప్తే ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడా? మీకు సెలెక్ట్ చేసుకుని 1-2 రైతుల్ని, 1-2 వ్యక్తుల్ని, రకరకాల చేతులు అన్నీ మారుతున్న తర్వాత అవి చేస్తూ ఉన్నారు. ఇదేనా ప్రజలు కోరుకున్నటువంటి సంస్కరణలు? ఒకటి మీరు చేయలేదు, తెచ్చిన సంస్కరణల్ని అమలు జరుగుతున్నట్టు కూడా చేయలేకపోయినారు. అన్ని అబేన్స్లో పెట్టేశారు. సంవత్సరంన్నర తర్వాత ఇప్పుడు తెల్లారినట్టుగా మీకు 3వ వంతు ప్రభుత్వ కాలం మీది పూర్తయిపోయింది. ఇంకో సంవత్సరంన్నర అయిపోతే ఎన్నికలు 3 వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా అన్ని సంస్కరణలు చేస్తామని మీరు చెప్తున్నారు. ఏమిటి సంస్కరణలు? భూమి వాల్యూస్ ఒకసారి పెంచారు, మళ్ళీ ఇప్పుడు పెంచడానికి సిద్ధపడుతున్నారు. ఏమి దీంట్లోన ఏమి ప్రయోజనం ఉంది ప్రజలకి? సర్వే ఎక్కడిదక్కడ ఆగిపోయింది. ఫ్రీ హోల్డ్ చేసే కార్యక్రమం ఆపేశారు. అందులో ఉన్న లోపాలు ఏమైనా మీరు చూపించగలరా? ఏదైనా ఒకటి చూపించి, బూత్ చూపించి, మీకు అనుకూలమైనటువంటి మీడియా సాధనాల ద్వారా ప్రజల్లో భయకంపితులను చేసి ఎన్నికల నాడు ప్రయోజనం పొందినారు. నేను మళ్ళీ టైటిల్ యాక్ట్ మీద మళ్ళీ నేను మాట్లాడుతాను. సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్లో మళ్ళీ మీకు చెప్తాను. అది ఎలా జరిగింది, ఏంటి, ఎవరిది లోపం, ఎవరిది కరెక్ట్ అన్నటువంటి మళ్ళీ చెప్తే. ఇప్పుడు ఎన్నికలు ఏమి లేవు. కానీ భూమికి సంబంధించి మీరు అనుసరిస్తున్నటువంటి పద్ధతులు చాలా తప్పుగా నడుస్తున్నాయి రాష్ట్రంలో. ఎంఆర్ఓ కార్యాలయాలన్నీ ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. సబ్ రిజిస్ట్రార్స్ని వాళ్ళ కార్యాలయాలన్నీ వాళ్ళ చేతికి వెళ్ళిపోయినాయి. ఎమ్మెల్యే పెర్మిషన్ లేని చెక్కులు రాయొద్దని అధికారుల్ని, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ని వాళ్ళని బెదిరించేటువంటి పరిస్థితి జారిపోయింది. మీ పరిపాలనలో చెయ్యి జారిపోయింది. పరిపాలన అంతా వ్యక్తుల చేతుల్లోకి, ఎమ్మెల్యేల చేతుల్లోకి, ఎమ్మెల్యే చెప్పు చేతుల్లో మనుషులకి వెళ్ళిపోయింది పరిపాలన అంతా. ఎవరు చెప్పినా వినే పరిస్థితి ఈనాడు లేదు. ఏ కార్యాలయంకి వెళ్తే ఆ కార్యాలయం మీరు ఏ పార్టీ వాడు, మీ ఎమ్మెల్యే చెప్పాడా లేదా, అక్కడ డబ్బులు ఇచ్చుకునిరా, ఇక్కడ మేము కార్యక్రమం చేస్తామన్నటువంటి స్థితి వచ్చింది. అందుకే ఈవేళ ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో మొత్తం మెజారిటీ ఎమ్మెల్యేలు, 80% ఎమ్మెల్యేలు రెడ్ జోన్లోకి వెళ్ళిపోయినారు. ప్రజలను మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. ప్రతిరోజు మీ ఎమ్మెల్యేలు తాలూకా స్థితిగతుల్ని గమనిస్తూ ఉన్నారు. ఇదే నా పరిపాలన. 4వసారి వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా మీ పరిపాలనలో ఏమిటి గొప్ప ఉందని అడుగుతున్నాను నేను. ఏం లేదు. 1 ఎకరం భూమి ఎక్వైర్ చేసి ఇళ్ల స్థలాలకు ఇవ్వగలిసారా? ఎంత ఇచ్చాడో తెలుసా జగన్మోహన్ రెడ్డి? 30 లక్షల మందికి అవసరమైనటువంటి భూమిని డబ్బు పెట్టుకొని పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేశాం. ఆ పట్టాల్లో ఇప్పుడు ఏమమ్ముకుందాం అని చెప్పి చూసేటువంటి స్థితే స్థానికంగా మీ కార్యకర్తల్లో ఉంది. ఇది నిరోధించే పరిస్థితి లేదు. ఎవరిది క్యాన్సిల్ చేద్దాం, ఎవరికి ఇచ్చేద్దామని చూస్తున్నారు. 12,000 కోట్ల రూపాయలు పెట్టి భూమి కొని 30 లక్షల మందికి భూమి సేకరణించి 30 లక్షల మందికి పట్టాలు ఇచ్చి ఇల్లు ఇస్తే మీరు సంవత్సరకాలంలో 1 ఎకరం భూమి కొన్నామని చెప్పగలరా? ఏమి సంస్కరణలు మీవి? ఏమి కార్యక్రమం మీది? ఏముందని మీ ఇంట్రెస్ట్ లేవు ఉన్నాయి. దానికోసమని మీరు టైం అంతా అటు కేటాయించినారు, డబ్బు అంతా అక్కడ పెట్టుబడి పెట్టేస్తున్నారు. మిగతా జిల్లాలన్నీ నిర్వీర్యమైపోయినాయి. చూపించండి, 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఎక్కడైనా మీరు పెట్టారా? పోనీ ఇక్కడ తీసుకుందాం, శ్రీకాకుళం జిల్లాలో తీసుకుందాం. ఏమైంది? వంశధార తాలూకు ఇది చేయగలిసారా? ఎక్కడ ఒక బ్రిడ్జ్ పూర్తి చేయగలిసారా? ఏంటి మీకు 50 సంవత్సరాలు అధికారం ఇచ్చారా? 5 సంవత్సరాలకి సంవత్సరంన్నర కాలం పూర్తి అయిపోయిందే. దగ్గర 2,65,000 కోట్లు అప్పు తెచ్చారే. ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రయోజనం ఉందే. మరి 2 సంవత్సరాల తాలూ డబ్బు 2 లక్షలు 4 లక్షలు ప్లస్ మీరు అప్పు తీసుకున్న 265 ప్లస్ 6,65,000 కోట్లు మా జిల్లాకు వచ్చినటువంటిది 500 కోట్లు మీరు ఏదైనా చూపించగలరా? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటిది 500 కోట్లు మీరు చూపించలేదు. ఆంధ్రస్ రోడ్డు ఆగిపోయింది అన్నారు. మీరు డబ్బు ఇవ్వగలిసినారు ఈవేళకైనా? ఆఫ్టర్ ఆల్ 40 కోట్ల రూపాయల పని, అన్ని విమర్శలు చేసి, అన్ని వార్తలు రాసి, అన్ని ప్రదర్శనలు చేస్తారు. ఈవేళ మీరు పేమెంట్ ఇవ్వగలిసినారా? పూర్తయిందా రోడ్డు? గార దగ్గర బ్రిడ్జ్ పూర్తయిందా? ఎక్కడైనా ఒక నిర్మాణం మీరు చేపట్టి పూర్తి చేయగలిసినారా? ఇక్కడ ఉన్నటువంటి కలెక్టరేట్ పూర్తి చేశారా?
ఇవన్నీ కలిపి ఈ ఈ 6 లక్షల కోట్ల శ్రీకాకుళంకి వచ్చింది ఎంత అంటే మీకు ఎందుకు చెప్తున్నట్టు శ్రీకాకుళం నా అభిప్రాయం శ్రీకాకుళం ఒక్క దీని గురించి కాదు. శ్రీకాకుళం అయితే మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి పార్టీ లీడర్స్ కానీ పాత్రికేయ మిత్రులు కానీ అంచనా వేయగలరు ఎలా నడుస్తుందో పరిపాలన, ఏం జరుగుతుందో అన్నది. ఈ సంస్కరణలు మీరేమీ చేయలేరు, మాయమాటలు చెప్పడం తప్ప చేసిన సంస్కరణల్ని భూతద్దంలో పెట్టి తప్పుడు వార్తల్లో మీరు చేస్తున్నారు. ఈవేళ సర్వే ఎంత మంచిది, సర్వే తాలూగా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఐడియాలజీ ఏంటి? గ్రామాల్లో అనేక కుటుంబాలు వివాదాలతో చిదిగిపోతుంటే తనకున్నటువంటి ఆస్తి నిరూపించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే దానికి గాను సర్వే తెచ్చి సెటిల్ చేసి ఎవరిదాలకు అప్పచెప్పి అందించే ప్రక్రియ అది. 5 మిల్లీమీటర్ సెంటీమీటర్స్ కంటే ఎక్కడ తేడా లేనటువంటి టెక్నాలజీని తెచ్చి అమలు చేశాం. ఎందుకు నిలిచిపోయింది? ఈసారి జగన్ ఉన్నట్టు అయిపోయింది, మొత్తం అయిపోయింది. సర్వే పిల్లర్స్ మీద చిన్న జగన్ బొమ్మ ఉందని చెప్పి భూమి జగన్ తీసుకుంటాడని చెప్పి మీరు మాయమాటలు చెప్పారు. నిజమేనా అది? భారత రాజ్యాంగంలో అవకాశం ఉందా? ఒకరు భూమి ఇంకొకరు తీసుకునే అవకాశం ప్రభుత్వ అధినేత కదా రాష్ట్రపతి అయినా తీసుకునే అవకాశం ఉందా? ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్ టు ప్రాపర్టీ యాక్ట్ కింద ఎవరు ఒకరిదొకరు భూమి తీసుకునే అవకాశమే లేదు. కానీ మీరు అలాగా ఒక 40 సంవత్సరాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీ అబద్ధం ఆడి ఓట్లు వేయించుకున్నారు. సమంజసమేనా అది? ఆ వేళ ఉన్నటువంటి హడావుడిలో మేము చెప్పినా ఎవరు నమ్మనటువంటి పరిస్థితి వలన కొంతమంది మోసపోయినారు. ఈవేళ తెలిసింది జగన్ చేసిన ప్రయత్నాలకి మీరు చేస్తున్నటువంటి ఆలోచనలకి ఎంత తేడా ఉందో. సమాజం హితం కోరి చేసినటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డివి. చుక్కల భూములు, పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం, లంక భూములు, అసైన్డ్ భూములు ఇతర అవసరాలకి 20 సంవత్సరాలతో అమ్ముకునే అవకాశం, గ్రామాల్లో ఉండేటువంటి గ్రామకంఠం నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి సర్టిఫికేట్స్ ఇవ్వడం, ఎన్ని రకాల సంస్కరణలు మేము తీసుకొచ్చాం. మీరేమో మీ ఆఫీస్లో మీ అధికారుల ముందు అంతా తగలబడిపోయింది, మేము గొప్పగా చేసామని చెప్తే అది ప్రచారం చేస్తే అనుభవించినటువంటి రైతాంగానికి ఈనాడు తెలీదా? సంవత్సరాల క్రితం మీరు పట్టా పాస్ పుస్తకాలు ఆఫీసర్ మీరు లెక్కేసుకోండి. మీరు ఒకసారి మీరు పిలిచి అడగండి, మీ రెవెన్యూ అధికారులను అడగండి, ఈవేళకి ఒక్క పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వగలిసినారా? ఎంత అయింది టైం? 18 నెలలు అయింది. పట్టాదారు పాస్ పుస్తకం ఆపేసిన తర్వాత మీరు ఇప్పటికీ 18 నెలల్లో ఒక పట్టాదారు పాస్ పుస్తకం అక్కడ ఇవ్వగలిసినారా? ఫార్మర్ రెవెన్యూ మినిస్టర్గా అడుగుతున్నాను నేను, చెప్పండి. ఒక్క సంస్కరణ మీరు తెచ్చారని ప్రెస్ ముందుకు వచ్చి మీరు చెప్పగలరా? ఎప్పుడు తెస్తారు? ఎన్ని సంవత్సరాలు మీరు ఇంకా ఉందని అనుకుంటున్నారు? మీరేమో పెద్ద ఎత్తున భూముల్ని ఈవేళ బేదల దగ్గర నుంచి అక్కడ వీలైతే అక్కడ లాగేసి అవన్నీ ధనవంతులకు ఇచ్చేటువంటి కార్యక్రమంలో నిమగ్నం అయిపోయినారు. ఇది మీకు సంతోషాన్ని ఇవ్వచ్చు, మీకు ప్రతిఫలం లభించవచ్చు, సంతృప్తిని కలిగించవచ్చు, కానీ ఈ రాష్ట్రంలో బేద ప్రజలకు కానీ సామాన్య రైతాంగానికి కానీ ఎక్కడ మేలు జరిగేటువంటి చర్యలు అవి కావని మీకు మనవి చేస్తున్నాం. లాగేసుకున్న భూములు లాగేసిన తర్వాత మీరేమో మార్కెట్ వాల్యూలు పెంచి వాళ్ళకి నష్టపరిహారం కూడా అందకుండా చేసేటువంటి కుయుక్తులన్నీ కనిపిస్తున్నాయి. చిన్న చిన్న స్వల్పమైనటువంటి నిర్ణయాల్లో కూడా కుయుక్తులు కనిపిస్తున్నాయి తప్ప ఏమీ లేదని మీకు మనవి చేస్తాయి. అన్ని తాలూకా మీరు అసలు గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి ఇవి చూసారా ఎలా నిర్వీర్యం అయిపోయినాయో? ఎక్కడ గ్రామ పంచాయతీలు, గ్రామస్థాయి పరిపాలన అందరూ చెప్పారు. ఊరు వద్దకు పాలన, పాదాల వద్దకు పాలన, గ్రామ పరిపాలన అది ఇదని ఎవరు చెప్పినా ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి మాత్రమే నిజమైన పరిపాలన ప్రజల వద్దకు తీసుకురాగలిసినాడు. ప్రతి గ్రామాన కొంత జనాభాకు ఒక సెక్రటేరియట్ని ఏర్పాటు చేసి నిష్పాక్షికంగా మెరిట్ ఉన్నటువంటి పిల్లల్ని రిక్రూట్ చేసి పెట్టి వారి వద్దకు తీసుకెళ్ళాడు పరిపాలన. ఇప్పుడు ఏమైనా మీరు వచ్చారు 1 సంవత్సరం 6 మాసాల్లోనే మొత్తం నీరుగారిపోయినాయి. నన్ను ఎవడు ఆఫీస్కి వెళ్తున్నాడో లేదు, ఆ పిల్లలు అక్కడికి వెళ్ళడం లేదు, లీవులు పెట్టి పారిపోతున్నారు, తప్పుడు పనులు చేయమంటే చేయలేక వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు, అన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఆనాడు గ్రామాల్లో ఎక్కడ కరెంటు బల్బు వెలిగించడానికి ఒక లైన్మ్యాన్ ఉండేవాడు కాడు. ఒకేసారి ప్రతి గ్రామానికి ఒక జూనియర్ లైన్మ్యాన్ని, అసిస్టెంట్ లైన్మ్యాన్ని రిక్రూట్ చేసి ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామానికి ఒక సర్వేర్ని ఇవ్వడం జరిగింది.
ఒక వెటర్నరీ అధికారిని ఇవ్వడం జరిగింది, ఒక వ్యవసాయ అధికారిని ఇవ్వడం జరిగింది. అది నిజమైన గ్రామానికి సంబంధించినటువంటి పరిపాలన. మీదంతా ధనవంతుల సేవ చేస్తున్నారు, ధనవంతుల పళ్ళకి మోసే పని చేయండి. అది కూడా మీరు అభివృద్ధిలో భాగమని మీరు నమ్ముతున్నారు. అది ఒక్కటే అభివృద్ధిలో ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని చూపించాలనుకుంటున్నారు. అది కాదన్నది ప్రజలు తీర్పు ఇవ్వబోతారని మాత్రం మీకు ఈ సందర్భం మనవి చేస్తున్నాం. ఇప్పటికే మీ ఆగడాలు ఈ జిల్లాలో ఇప్పుడు చెప్పండి, ఇసుక వెళ్ళిపోతుంది, ఇష్టానుసారం వెళ్ళిపోతుంది ఇసుక. ఎవరు ఆపగలిశారు? చంద్రబాబు గారు మీడియా ముందు కూర్చుంటే అసలు నీతి గురించి, నిజాయితీ గురించి, గొప్ప పరిపాలన గురించి మాట్లాడుతూ ఉంటారు. మీరు ఏ లారీ పట్టుకొని ఆపండి, ఎంత యథేచ్ఛగా దర్జాగా బ్రిడ్జిలు రివర్లోనే వేస్తే వెళ్ళిపోతుంటాయి. ఇవి ప్రజలకు కనిపించలేదు అనుకుంటున్నారా? ఎవరి వీళ్ళందా ఎమ్మెల్యేలు, ఒక్కొక్కరు ఒక నియోజకవర్గాన్ని తన రాజ్యం కింద భావించి అన్ని వ్యవస్థల్ని సఫా చేసి నాశనం చేస్తే ఈవేళ మీకు సంవత్సరంన్నరకే అంతా తేలిపోయింది. అందరూ రెడ్ జోన్లో ఉన్నారు. ఇప్పుడు ఏ క్షణాన్ని ఎన్ని జరిగితే ప్రజలు తిరస్కారానికి సిద్ధమైపోయినటువంటి పరిస్థితి. మా గవర్నమెంటే వస్తుందని నేను చెప్పను. మీరు ఎన్నిక వేసుకున్న ఎంతో హోప్ పెట్టుకున్నటువంటి మీ పరిపాలన అంతా జారిపోయిందని మీకు మనవి చేస్తుంది. సంస్కరణలన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగినాయి. అది నేను రెవెన్యూ మినిస్టర్గానే ఈ సంస్కరణలు తెచ్చాం. అప్పుడు వాళ్ళ నాయన ఉన్నప్పుడు 7 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేస్తాం. చూపించు ఒకసారి ఎక్కడైనా నువ్వు 1,00,000 ఎకరాలు మీరు పంపిణీ చేశారని చూపించు. 7 లక్షల ఎకరాలు 7 విడతలుగా పంపిణీ చేశాం యాజ్ రెవెన్యూ మినిస్టర్ వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చుక్కల భూములని, అనాధీనం అని, లంక భూములని అన్నిటికీ పట్టాలు ఇచ్చి మళ్ళీ పేదవాళ్ళకి భూమి చేర్చాం. అంటే మా ప్రభుత్వ కాలం వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు అనుకూలంగా నిర్ణయాలు జరుగుతాయి. మీరుంటే ఉన్న భూములు లాక్కోవడం, పేదల దగ్గర భూములకు ఆంక్షలు పెట్టడం, ఆంక్షలు పెట్టి మీకు పెద్దల కింద చేసే కార్యక్రమం చేయడం, ఈ రెండింటికి ఇంత డిఫరెన్స్ ఉందని మీకు సందర్భంగా మనం చేస్తున్నాం. దయచేసి సంస్కరణల గురించి చేయండి. సంస్కరణలు కంటిన్యూస్ ప్రాసెస్. ఏ ప్రభుత్వం చేయాలి, చేయకుండా ఊరకనే మేము సంస్కరణలు చేస్తాం, పాత వాళ్ళు పాడు చేస్తారని చెప్పేది ప్రజలు హర్షించరని మీకు మనం చేస్తున్నాం. నమస్కారం. ప్లీజ్. నేను ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మాట్లాడడానికి వచ్చాను. నేనేం స్పోక్స్ పర్సన్ కాదు. నేను ఓన్లీ ఫార్మర్ రెవెన్యూ మినిస్టర్గా మాట్లాడాను. నాకు అవన్నీ తెలుసు కనుక, చూశాను కనుక టీవీల్లో నేను మాట్లాడడం ధర్మం, వాస్తవం ఏంటో ప్రజలకు చెప్పాలని వచ్చాను. అందుకోసం దీనికి సంబంధించినవి ఏవైనా అయితే ఈజీగా చెప్పగలుగుతాను, మిగతా అయితే స్టడీ చేసి మాత్రమే చెప్పగలను. మరి అదే ఇవన్నీ మనం కాదు, వాళ్ళే చెప్తుండ్రు కదా. అప్పుడు ఇచ్చినోడికే ఇంకా పట్టా ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు, ఇప్పుడు మళ్ళీ భూమి తీసుకుంటాను రైతేనని వాడే గోడ పడుతున్నాడు. భిన్నమైనటువంటిది ఇటు చెప్తుండ్రు, సంతోషపడుతుండ్రు. వాళ్ళు భూమి దొబ్బుతుంటే సంతోషపడుతుండ్రు. ఎవడని చెప్తాడు? భూమి అది పోతుందని ఏడుస్తుంటే గొప్ప సంతోషంగా రైతులు ఉన్నారని చెప్తున్నారు. మరి ఇలాగ ఇంత పచ్చబద్దాలు ప్రభుత్వాలే మాట్లాడుతుంటే ఏం మాట్లాడతాం? చూస్తా ఇలాంటి అన్నింటికి ఎన్నికలే తీర్పునిస్తాయి. థ్యాంక్ యూ అమ్మా. కాఫీ ఏం తాగారా మీరందరూ? సర్వే వేరు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వేరు, రెండు చట్టాలు. అసలు దశాబ్దాలు కాదు, మన ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత మరి చేయలేదు, బ్రిటిషర్స్ తర్వాత. ఇవన్నీ ఎలక్షన్లోనూ రాజకీయ ప్రయోజనాల కోసం అలాంటి మంచి కార్యక్రమాలన్నీ పోండి. రాజకీయాలతో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, ఆ తర్వాత కంటిన్యూ చేయొచ్చు కదా. అది కూడా చేయలేదు అంటున్నాను నేను. సర్వే ద్వారా ప్రయోజనం పొందిన మీరు బెనిఫిషరీని ఎవరైనా అడగండి, అడిగితే చాలా పర్ఫెక్ట్గా చేసి మాకు రికార్డ్ ఇచ్చారు. అంతెందుకు, ఈవేళ ఒకరు భూమి ఒకరు రిజిస్టర్ చేసుకునేటువంటి సందర్భం ఉండేది మన దగ్గర. మేము తీసుకొచ్చిన సంస్కరణ అది. రిజిస్ట్రేషన్ జరిగిన నాడే మ్యుటేషన్ జరగాలి అన్నది. మ్యుటేషన్ అంటే తాలూకా కార్యాలయంలో
అన్ని హక్కుపత్రాలు రిజిస్టర్స్ అన్నీ అప్డేట్ కావడం. దీన్ని ఏం చేసాం మేము, కంప్యూటర్ ద్వారా అక్కడ చేస్తే వెంటనే ఇక్కడ ఆటోమేటిక్గా జరిగిపోయింది. మళ్ళీ వెళ్ళి మ్యుటేషన్ కోసం తహసీల్దార్ వద్ద దరఖాస్తు ఇవ్వనక్కర్లే. బట్ రిజిస్ట్రేషన్కి ముందు ఏం చేయాలి, రిజిస్ట్రేషన్కి ముందు అందుకే దానికి ఒక పార్సిల్ మ్యాప్ రెడీ చేసి సర్వే చేసి డిస్ప్యూట్ ఏమీ లేకపోతే ఆ నెంబర్ వస్తేనే, ఆ పార్సిల్ నెంబర్ వస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తాడు. అంటే సిస్టమ్ ఎంత క్లీన్ అయిపోయింది. ఈ సంస్కరణ ఎవరు తెచ్చారు? మేము తెచ్చాం, మా ప్రభుత్వం తెచ్చింది, మేము తెచ్చాము, జగన్మోహన్ రెడ్డి తెచ్చారు. ఇవాళ క్లీన్గా జరుగుతుంది. అది ఒక మండల మెజిస్ట్రేట్ ఈవేళ ఎలా తయారు చేశారంటే, మండల మెజిస్ట్రేట్ని, తహసీల్దార్ అంటే మండల్ మెజిస్ట్రేట్, కలెక్టర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, అలాంటి మెజిస్ట్రేట్ని ఈవేళ ఎంత దిగజార్చారంటే ఎమ్మెల్యేలు గుప్పిట్లో పెట్టుకొని తప్పుడు పనులన్నీ వాళ్ళ చేత చేయించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏదో ఒకరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగులందరూ తిరుగుబాటు చేసే రోజు రాబోతుందని ఈ సందర్భం మనవి చేస్తున్నాం.